ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మొలకలెత్తిన విత్తనాలను వేడి చేసి తింటే ఏమవుతుందో తెలుసుకోబోతున్నాం. కొంతమంది మొలకలెత్తిన విత్తనాలు తింటే మంచిదనటం ద్వారా వాటిని తయారు చేసుకుని అలా యథావిధిగా తినాలంటే వాటికి పచ్చి వాసన వస్తున్నదో, నమలటానికి చాలా గట్టిగా ఉన్నాయనో, ఎక్కువ సమయం పడుతుందనో, దవడలు నొప్పుడుతున్నాయనో, ఈ కారణాల చేత వాటిని వేడి చేసుకుని ఒక రకంగా ఏదైనా కొద్దిగా చల్లుకుని తినేస్తూ ఉంటారు. మరి ఇలా తినటం ద్వారా ఏమి ఇబ్బందులు వస్తాయి, ఏమి నష్టాలు జరుగుతాయి అంటే, మొలకలను వేడి చేయటం ద్వారా వేడి అనేది ఆహార పదార్థాల్లో ఉండే పోషక పదార్థాలను కొన్ని తగ్గేటట్టు చేస్తుందన్నమాట. అంటే వేడి చేయటం ద్వారా మొలకల్లో ఉండే విటమిన్ సి దెబ్బతింటుంది. కొంత వేడి చేయటం ద్వారా మొలకల్లో ఉండే బి విటమిన్స్ కొన్ని ఆవిరిలో పోతాయి. ఎందుకంటే నీళ్లు పోసి ఉడికేటట్టు మరి ఆవిరి వచ్చి మగ్గనివ్వాలి కదా. ఈ 10 నిమిషాలు మగ్గేసరికి ఆవిరి ఎంతైతే పోతుందో అందులో ఒక 30-40% బి విటమిన్స్ అన్నీ ఆవిరిలో వెళ్ళిపోతాయి అన్నమాట. పొటాషియం అనేది ఆవిరిలో వెళ్ళిపోతుంది. ఆ మొలకలెత్తిన విత్తనాలు నేలలో వేస్తే చక్కగా చెట్టు అవుతాయి. వాటి నుండిగా జీవంతో కూడిన శక్తులు ఉన్నాయి. ఆ ప్రాణశక్తులు పొయ్యి మీద పెట్టిన వెంటనే నశిస్తాయి. అందుకని కొంచెం వేడి చేసిన గింజను తీసుకెళ్ళి నేల మీద వేయండి, ఒక గింజ కూడా మొలిసే అవకాశం ఉండదు. అదే మొలకలు వచ్చిన విత్తనాలు డైరెక్ట్గా పట్టుకెళ్ళి వేసేస్తే చక్కగా అన్ని మొక్కలు నేలలో వచ్చేస్తాయి. వేడి చేస్తే కొన్ని సూక్ష్మ పోషక పదార్థాలు కొన్ని దెబ్బతింటాయి, కొన్ని రూపం మార్చబడతాయి. వేడి చేయకుండా మనం యథావిధిగా తిన్నప్పుడు మనకు మత్తు అనిపించదు, నిద్ర రాదు, మానసికంగా చాలా ప్రశాంతంగా అలర్ట్గా ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే వేడి చేసామనుకోండి, ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు ఎట్లా మత్తు ఉంటుంది, అలాగే మళ్ళీ మనకు మత్తుగా అనిపించే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి లాభాలన్నీ మనం మళ్ళా పోగొట్టుకున్నట్లు అవుతుంది వేడి చేస్తే. అసలు ఇంకోటి మీరు ఆలోచించాలి, ఇప్పటి వరకు మనందరం చేసిన తప్పులు ఏంటండి? లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏ ఆహారాలు తిన్నా అన్నీ పొయ్యి మీద పెట్టినవే తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని సమస్యలు కొని తెచ్చుకుని, ఈ సమస్యలు తగ్గటానికో మనం బాగుపడటానికని ఇలాంటి మంచి పని చేస్తూ దాన్ని కూడా మళ్ళీ చెడగొట్టి తినాలనే ఆలోచన మనకు వస్తే ఎట్లా చెప్పండి? అందుకని మొలకలను ఎప్పుడు కూడా వేడి చేసి తింటే ఏదో మంచిది, వేడి చేస్తేనే మనకు అరుగుతాయి, వేడి చేస్తే తిన్నది వంట పడుతుంది, వేడి చేస్తే క్రిములు ఏమైనా ఉంటే పోతాయి, ఇది తప్పు. ఏమాత్రం కొద్దిగా క్రిములు ఉన్నా మన శరీరం వాటిని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తుంది కదా. అందుకని మనమేం భయపడక్కర్లా. అందుకని బ్రేక్ఫాస్ట్లు అన్నీ వండినవి తిన్నాం ఇన్నాళ్ళు. ఆ గింజలు రుబ్బే కదా ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లు వేసుకున్నది మనం. మధ్యాహ్నం అన్నము కూరలు వేడి చేసింది, సాయంకాలం పూట స్నాక్స్ వేడి చేసినవి, రాత్రికి అంతే. చేత అలాంటి తప్పులు చేసి రోగనిరోధక శక్తిని తగ్గించుకుని శరీరానికి అందవలసిన లాభాన్ని పోషక విలువను అందించకుండా మనం ఎంతో నష్టపోయాం. ఇన్ని సంవత్సరాలకు కాను ఇప్పటికీ ఈ మంచి విషయం తెలుసుకుని మనం ఈ మొలకెత్తిన విత్తనాలు అలా తినే ప్రయత్నం చేస్తే ఎన్ని లాభాలో మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందొచ్చు కదా. మరి అంచేత అలాంటివన్నిటినీ మనం పొందటానికి సహజంగా తినటం మంచిదన్నమాట. అందుకని వేడి చేసి తినటం అనేది మంచి అలవాటు కాదు, ఆరోగ్యానికి అది మంచిది కాదు. ఉదాహరణకి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఆ ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన మొలకలు, ప్రాణం ఉన్న మనిషి, ఈ ఉడకబెట్టిన మొలకలు ప్రాణం లేని మనిషి. ఈ చైతన్యం ఉన్న మనిషికి చైతన్యం లేని మనిషికి ఎంత తేడా ఉంటుందో ఈ ఆహార పదార్థాల్లో కూడా అదే జరిగేది. మనకి జీవమున్న మనుషులం కాబట్టి జీవశక్తులున్న ఆహారాన్ని మనం తింటే మనలో ఈ శక్తులు పెరుగుతాయి, మనకు ఆరోగ్యం మెరుగవుతుందన్నమాట. అందుకని ప్రతిరోజు మొలకలను అట్లా యథావిధిగా తినే ప్రయత్నం చేయండి.
ఎప్పుడు వేడి చేసి తినొచ్చు, ఎవరు తినొచ్చు అంటే 1, 2 సందర్భాలు నేను చెప్తాను. ఎప్పుడన్నా వాతావరణం చల్లగా ఉంటుంది. మొలకలు అట్లా చల్లగా ఉంటే ఇష్టపడం ప్రొద్దునే బ్రేక్‌ఫాస్ట్‌లో తినటానికి. వేడి వేడిగా ఏదైనా తింటే కొంచెం చలి తగ్గుతుంది అనిపిస్తుంది. బాగా ముసురుగా ఉంది. అలాంటప్పుడు ఎప్పుడన్నా ఇన్ని మొలకలు తినాలంటే మీకు ముప్పావు గంట, గంట సమయం ఈజీగా తీసుకుంటుంది. అన్ని మొలకల్ని అంతసేపు నమలటానికి మీకు కుదరనప్పుడు, ఈ మొలకలెత్తిన విత్తనాల్ని ఏదో ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నప్పుడు ఒక 10 నిమిషాలు అట్లా హాఫ్ బాయిల్ చేసుకుని, కొంచెం ఏదో తాలింపులా పెట్టుకుని గుగ్గిళ్ళలాగా చేసుకొని తినేయటం అనేది అప్పుడప్పుడు టైం లేనప్పుడు చెయ్యండి. ఇది రెండవది. మూడవది, మీ ఇంట్లో ఎవరైనా పెద్దలుంటారు, ముసలివారు. వారసలు ఇట్లాంటివి నమలలేరు మొలకలు. వాళ్ళకి ఉడకబెట్టిస్తే కొంచెం మెత్తగా ఉంటాయి. కొన్ని విలువలు పోయినా కనీసం అలా చేయకపోతే అసలు మొత్తం మానేస్తారు వాళ్ళు. ఆ ఉడకబెట్టిస్తే ఆ కొంచెమన్నా తింటారు. వేరే ఇడ్లీ, దోసలు వేయకుండా వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో నలుగురు మొలకలు తింటున్నామండి. ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన ఒక్కాయనకి ఇడ్లీ, దోసలు చేసి పెట్టలేం కదా! అందుకని ఆ గింజల్నే ఉడకబెడితే కనీసం ఆయన తింటారనుకుంటే, అలాంటప్పుడు మొలకలను ఉడకబెట్టేసి వారికివ్వండి. ఎప్పుడన్నా మీ ఇంట్లో చిన్న పిల్లలుంటారు. వారు డైరెక్ట్‌గా మొలకలు పెడితే నాకొద్దు, నాకు పచ్చి కంపు, ఇవి నేను తినను అంటారనుకోండి. అలాంటప్పుడు ఆ పిల్లలకి అలవాటు చేయాలంటే, ఆ మొలకల్ని కొంచెం ఉడకబెట్టి ఇప్పుడు మనం చెప్పబోయే పద్ధతిలో చేసి, వాళ్ళకన్ని పెడితే అలవాటయిపోతుంది. అప్పుడప్పుడు ఆ ఇడ్లీతో పాటు వీటిని కూడా పెడితే, ఇవి బావున్నాయని తినటం అలవాటు పడతారు. నిదానంగా వీటిని అలవాటు చేస్తూ ఇడ్లీ, దోసలు తగ్గించేస్తాం. ఇలాంటి మంచి అలవాటొస్తుందనమాట. అందుకని ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడన్నా తినటానికి మీరు ప్రయత్నించండి. ప్రతిరోజు మాత్రం ఈ మొలకలెత్తిన విత్తనాల్ని అట్లా సహజంగా తీసుకోవటానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. మరి ఇట్లాంటి వేడి చేసి మొలకల్ని తినడం అనే విధానంలో ఎలా చేసుకోవచ్చు అంటే, పొయ్యి మీద మామూలుగా కొంచెం మీరు ఒక చిన్న బాండీ ఏదైనా తీసుకుని, అందులోకి ఊరికే ఇంత ఉల్లిపాయ ముక్కలు కానీ, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంత క్యారెట్ తురుము, ఇన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఇన్ని టమోటా ముక్కలు, ఈ 4 ఊరికే అన్ని వేయండి. వేడి చేస్తే కొంచెం మగ్గుతాయి అవి. ఎందుకంటే టమోటా ఉంది కాబట్టి. అలా మగ్గిన తర్వాత అంటే అవి వేగిన తర్వాత ఒక మంట హైలో పెట్టేస్తే టమోటాలో ఉన్న నీటితోనే అవి ఆటోమేటిక్గా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఎన్ని మొలకలైతే మనం ఉడకపెట్టదలిసామో అన్ని మొలకల్ని అందులో వేసేసి, ఒక 2 గరిటెలు ఏదన్నా పుల్ల పెరుగు ఏదన్నా వేసేసేయండి చక్కగా. పెరుగు ఆ గింజల్లో ఉండే చప్పదనాన్ని పోగొట్టడానికి, కమ్మదనాన్ని ఇవ్వటానికి. అక్కడేం పెరుగేసి ఉడికినట్టు ఏం తెలీదు. పెరుగు ఆవిరైపోతుంది. ఆ నీళ్ళకి పెరుగులో ఉండే చెమ్మకు మగ్గిపోతాయి గింజలు. వేసి మంట హైలో పెడతాం. చక్కగా గింజలన్నీ మంచిగా మూత పెట్టండి ఆవిరిపోకుండా. ఒక 5-7 మినిట్స్ కానీ 8 మినిట్స్ అట్లా పెట్టారంటే మొలకల్లో ఆ పచ్చదనం పోతుంది. కొంచెం వెంటనే మెత్తబడిపోతాయి మొలకలు. మామూలుగా గింజలు ఉడకాలంటే అసలు చాలాసేపు పడుతుందండి. కానీ మొలకగా వచ్చేసరికి అవి ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్‌లో ఉంటాయి. అందుకని మెత్తబడిపోతుంది లోపల పదార్థం అంతా. 7-8 నిమిషాలు వేడి చేస్తేనే మొలకలు మెత్తగా వచ్చేస్తాయి మీకు. మ్యాక్సిమం 10 నిమిషాలు. అలా మెత్తపడిన తర్వాత మూత తీసేసి, దాని మీద ఇంత ఏదన్నా మసాలా పొడి కానీ, లేకపోతే చాట్ మసాలా పొడి కానీ, లేదా ఇంత సాంబార్ పొడి కానీ ఏదైనా కొంచెం చల్లండి. దింపేసేయండి. నిమ్మరసం పిండుకోండి, కొత్తిమీర చల్లండి. అంటే కొత్తిమీర చల్లి దింపేసి తినేటప్పుడు ఇంత నిమ్మరసం పిండుకు తింటే ఈ మొలకలు చాలా బాగుంటాయన్నమాట. అంటే టమోటా వేయకపోతే ఇక్కడ పాలు పోసి ఉడికించవచ్చు. ముందు తాలింపులో టమోటా వేసినప్పుడు ఏంటంటే పాలు పోస్తే విరిగిపోయి ఏదో తురకలు తురకలుగా వచ్చి బాగుండదనమాట. అక్కడ టమోటా వేస్తే ఇక్కడ పెరుగు వేయండి. టమోటా వేయనప్పుడు పాలు పోసి ఉడికించేసి దింపబోయే ముందు చాట్ మసాలా పొడి చల్లి దింపేసేసుకోండి. కమ్మగా ఉంటాయి. అలాంటి మొలకలెత్తిన విత్తనాలని ఉడికిన తర్వాత ఎవరైనా ఎక్కువ తినగలుగుతామండి ఫ్రెష్ వాటికంటే సహజంగా. ఇక నిమ్మరసం పిండుకు తింటే సరిపోతుంది. ఇలాంటివి ఉడికినవి తిన్న తర్వాత
ఇటు పిల్లలకు కానీ అటు ముసలివారికి కానీ ఒకవేళ పాలు త్రాగుతారు, వీళ్ళ ఆహారం ఎక్కువగా తినరు అనుకున్న వాళ్ళకి, అందుకని ఉడకబెట్టిన గింజలు ఇచ్చి పాలు ఇవ్వచ్చు. అదే ఫ్రెష్ మొలకలు తిన్నప్పుడు పాల బదులు మనం పండ్లు తింటాం. అంటే అటు ముసలివారికి పాలు ఇస్తుంటారు కొంతమంది, సరిగా ఆహారం ఉండదు కాబట్టి. ఇటు చిన్నపిల్లలకి పాలు ఇస్తుంటారు. అలాంటి వారు ఈ ఉడికిన మొలకలు తిని పాలు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నిదానంగా అవకాశం ఉన్నప్పుడల్లా ప్రకృతి సిద్ధంగా మనకు లభించిన మొలకెత్తిన విత్తనాలనే మనం యథావిధిగా తినటానికి ప్రయత్నిస్తామన్నమాట. సహజంగా మనం అట్లా తింటే అన్ని లాభాలు అందులో ఉన్న వాటిని ఉన్నట్టుగా పొందొచ్చని మనం ఎప్పుడూ మనసులో పెట్టుకుని అలా తినటానికే ప్రయత్నించాలని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.